నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రవణ భవాయ నమః. గురుగారు, ఆగస్టు 2 తారీఖున రాహు కుజ నక్షత్రంలోకి మారడం వల్ల, అలానే ఆగస్టు 12న కుజుడు రాహు నక్షత్రంలోకి మారడం వల్ల అన్ని రాశుల వారికి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అంటే రాహు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అమ్మ, చాలా చక్కటి విషయము. అందరూ తప్పనిసరిగా తెలుసుకొని చివరిదాకా ఈ వీడియో వినటం వలన వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఈ యొక్క నెల రోజులు ఏ విధంగా ఉంటాయో వాటిని తప్పించుకునేటటువంటి మార్గం ఏంటి, ఏ విధమైనటువంటి పూజని ఆచరించడం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పించుకునే మార్గాన్ని నేను తెలియజేస్తాను. ఓకే, తప్పకుండా. మరి ముఖ్యంగా ఆగస్టు మాసము 2వ తేదీ మనకి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పటి వరకు అతని యొక్క సొంత నక్షత్రంలో ఉండి కొంతమందికి మంచి చేశాడు, కొంతమందికి చెడుని చేశాడు. ఓకే. ఇదే రాహువు కుజ నక్షత్రంలోకి మార్పు చెంది దాదాపుగా కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 6 నుంచి మకర రాశిలో దాదాపు ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఇదే కుజ నక్షత్రంలో ఉంటాడు. అంటే ధనిష్ఠా నక్షత్రంలో రాహు ఉంటాడు. కాబట్టి ధనిష్ఠా నక్షత్ర జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ జాతకంలో ఈ కుజరాహువులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వారు శాంతులు చేసుకోవాలని నేను ప్రత్యేకించి చెబుతున్నాను ఒక గురువుగా. నా జీవితంలో ఎంతోమందిని చూశాను కాబట్టి రాహువుకి కుజుడంటే పడదు. అట్లాగే ఇదే కుజగ్రహము మిథున రాశిలో మనకి ఇదే ఆగస్టు 2వ తేదీన ఆయన ఆ రాశిలోకి సంచారం చేసి తన యొక్క సొంత నక్షత్రంలో దాదాపుగా ఆగస్టు 11 వరకు ఉండి ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున కుజుడు రాహు నక్షత్రంలోకి మారుతున్నాడు. అమావాస్యకి అధిపతి శని మామూలుగా. మరి శని ఇంట్లో ఉన్నటువంటి రాహు నక్షత్రంలోకి కుజుడు మారుతున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది టఫ్ సిచ్యువేషన్ అని నేను చెప్తున్నాను. ఇదే రాహువు తన యొక్క నవమ దృష్టి చేత కుజుడిని చూస్తాడు. అంటే కుజ నక్షత్రంలో ఉండి కుజుడిని చూడటం ద్వారా కుజుడు ఏం చేస్తాడు, ఎవరికైనా అసలు నార్మల్గా భూమి యొక్క పుత్రుడు అంటారు. భూమి మీద జరిగేటటువంటి అల్లకల్లోలాలు కానీ లేకపోతే ప్రమాదాలు కానీ, అది అగ్ని ప్రమాదాల, విష ప్రయోగాదుల ద్వారా జరిగేవా, విష జంతువుల ద్వారా జరిగేటటువంటి ప్రమాదాల, అట్లాగే విస్ఫోటనాలు, లేకపోతే మనకి లావా కొండలు ఉంటాయి అవి భంగం అవ్వటము, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా? ముఖ్యంగా అల్లర్లు కలగాలన్నా కుజుడే మొత్తం. మనకి ఏదైనా చేయి కోసుకుందన్నా ఆ సమయంలో కుజగ్రహ ప్రభావం ఉంటేనే చేయి కోసుకుంటుంది. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కుజరాహుల ఆ యొక్క సమ్మేళనం వారి యొక్క జన్మజాతకంలో ఏ అష్టమంలోనో 12లోనో ఎక్కడో ఒకటి ఉందనుకోండి, ఒకళ్ళు అప్పుల వలన ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రేమలో భంగమైన వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది రుణబాధలు ఎక్కువైపోయి గవర్నమెంట్ ద్వారా అయినా ఇబ్బందులు పడవచ్చు, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని, లేకపోతే అంతర్గతంగా వాళ్ళు చేసిన కొన్ని యదోపనలు ఉంటాయి అవి బయటపడతాయేమో అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా కుజుడు వ్యవసాయానికి భూములకి సంబంధించినటువంటి గ్రహము. అంటే వ్యవసాయదారులు అప్పులు చేసి, మరి అప్పులకి కారకుడు కుజుడే, వ్యవసాయానికి కారకుడు కుజుడే. కాబట్టి ఈ వ్యవసాయదారులు ఎవరైతే భూమికి సంబంధించిన వాళ్ళు, అది భూమిని 100 ఎకరాలు ఉన్నవాడైనా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి, అది కౌలుకి ఇచ్చినవాడు ఇబ్బందులు పడ్డవాడు ఉన్నారు, దాంట్లో పంట వేసి పండించేవాడు వర్షాలు లేక లేకపోతే సరైన పంటలు లేక బాధలు పడేవాళ్ళు కూడా ఈ కుజరాహువుల సమ్మేళనం వల్లే జన్మజాతకంలో ఇబ్బందులు పడతారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ రాహు ఏంటి, కెమికల్ రియాక్షన్. అంటే ఏదైనా మందులు ఉంటాయి కదా ఈ పొలాల్లో జల్లేవి, అవి తాగేసి కూడా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఊరేసుకొని చనిపోవడానికి కారకుడు కుజుడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, కుజరాహువులు, కుజుడేమో ఈయన నక్షత్రంలో, రాహువేమో కుజ నక్షత్రంలో, వీళ్ళిద్దరికీ అసలు పడదు. ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెబుతోంది, శనివత్ రాహువు కుజవత్ కేతువు అన్నారు. కేతువు కుజుడు ఇచ్చే ఫలితాలని, రాహువు శని ఇచ్చే ఫలితాలను ఇస్తారంట. కానీ వీళ్ళిద్దరికీ అసలు సంబంధం పడదు, భగ్గుమంటూ ఉంటుంది. కుజశనులకి ఎట్లాగో కుజుడు, ఇంకా కుజశనుల్లో ఒకళ్ళు సమంగా ఉంటారు, కుజరాహువులకి అసలు పడదు. కాబట్టి ఇక్కడ ప్రయోగం మేషం నుంచి మీనరాశి వారికి ముఖ్యంగా ఏ యొక్క భావాలు దెబ్బతింటాయో నేను చర్చించే ముందు, ముఖ్యంగా ఎవరైనా సరే ఈ అక్టోబర్ 1వ తేదీ వరకు
కుజుడు రాహు నక్షత్రంలో ఉండి పునర్వసులోకి వెళ్ళిపోతాడు. ఏది సెప్టెంబరు 2వ తేదీ. ఆగస్టు 12వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఇట్స్ వెరీ టఫ్ టైం ప్రపంచానికి, ప్రకృతికి, మనలాంటి సామాన్యులకి. ముఖ్యంగా మేషరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటిల్లో మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము, ఇవి కుజుడికి సంబంధించినవి ముఖ్యంగా. అట్లాగే మకర రాశి, కుంభరాశి, వీరికి సంబంధించినటువంటివి. రాహు నక్షత్రాలు ఉంటాయి. అవేంటి? ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అట్లాగే మనకి శతభిష నక్షత్రము. ఈ యొక్క నక్షత్ర జాతకులు ఈ యొక్క కుజమహర్దశలు, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి జాతకరీత్యా. వారు కానివ్వండి, రాహు మహర్దశ, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి, వారు కానివ్వండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండి నేను తర్వాత చెప్పబోయేటటువంటి ప్రొడక్షన్స్ కంపల్సరీ మీరు ఆచరించుకోండి. ఇంకో విశేషం ఏంటంటమ్మా, ఇలాంటి విషయాలలో ఇప్పుడు కుజుడు ఈ నెల రోజులు నీచ స్థితిలో ఉన్నటువంటి శుక్రుణ్ణి, కన్యారాశిలో ఉన్న శుక్రుని కూడా కుజుడు యొక్క దృష్టి తగులుతోంది. ఇక్కడ ఎంత ఘోరం అంటే సిచ్యువేషన్, శని కూడా వక్రించి శుక్రుని చూస్తున్నాడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీలు. స్త్రీలకి సంబంధించిన వాడు శుక్రుడు. ఆభరణాలకి సంబంధించి కోరికలు. ఈ కుజుడు ఏంటంటే కోరికని వృద్ధి చేస్తాడు. శుక్రుడు ఏంటంటే అనుభవించడానికి ఈయన సిద్ధంగా ఉంటాడు. అంటే కుజ శుక్రుల యొక్క బంధము, రాహువు, శని 3 పాపగ్రహాల యొక్క బంధముతో శుక్రుడు నలిగిపోతున్నాడు నీచలో ఉండి. కాబట్టి ధనపరంగా స్త్రీలైతే కొంచెం ఆలోచించండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, అట్లాగే వివాహం చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గౌరీదేవిని అధికంగా ఆరాధించండి. లలితాదేవిని, ఆవిడే మిమ్మల్ని కాపాడుతుంది. లేకపోతే ఈ పాపగ్రహాలందరూ కూడా ఈ శుక్రుడి మీద పడి నానా బీభత్సం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం విశేషం. ముఖ్యంగా అమ్మ ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు భూ కబ్జాలకు సంబంధించి భూములు మనమైనప్పటికీ కూడా వేరేవాడు దాంట్లో ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేస్తూ ఆ భూములు మీవి కాదు మావనేవాళ్ళు, లేకపోతే కోర్టు సమస్యలు, రుణబాధలు, ఏ రకమైనటువంటి రుణబాధలైనా సరే, అట్లాగే కొట్లాటలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల యొక్క ఆస్తుల పరంగా కొట్లాటలు ఉంటాయి. ఈ విషయాల్లో కానివ్వండి, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సమస్యలు కానివ్వండి, కోపావేశాల వలన వీళ్ళంతటా వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అవతల వాళ్ళ మీద ఏదైనా చేసే ప్రయోగాలు, అట్లాగే మానభంగాలకి సంబంధించి కుజుడు రాహు యొక్క సమ్మేళనం మంచిది కాదు. ఇదొకటి. ఆత్మహత్యలకి సంబంధించి ప్రమాదాలు, అది అగ్ని ప్రమాదాల, వాహన ప్రమాదాల, లేకపోతే సెల్ ఫోన్స్ జాగ్రత్తగా వాడండి. కుజుడు అక్కడ నుండి రాహు నక్షత్రం అంటే ఈ 16 రోజుల్లో అది కమ్యూనికేషన్ స్థానము, చాలా డేంజరస్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏదైనా ఫెయిల్ అయినా భయపడి బాధపడాల్సిన అవసరం లేదు, అవి కూడా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇన్ని రకాల ముఖ్యంగా ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, నిత్యం కూడా మీరు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ పీఠం తరపున అన్ని రాసుల వారికి ఏవో ఒక పూజలు జరిపిస్తూనే ఉంటారు. మళ్ళీ ఈసారి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఏం లేదమ్మా, నేను సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు వారి జాతకాలలో విడివిడిగా చేసుకోవాలంటే అధికమైనటువంటి ఖర్చుతో, ప్రయాసతో కూడుకున్న విషయం. నేనేంటంటే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ముఖ్యంగా ఈ యొక్క 16 రోజులు అంటే 12, దాదాపు 18 రోజులు, రాహు యొక్క సంఖ్య 18. కాబట్టి ఈ 18 రోజులు సెప్టెంబర్ 31 వరకు కూడా విశేషంగా సర్పసూక్త జప పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వర జపము, కుజుడికి రాహువుకి సంబంధించినటువంటి జపము. కుజుడికేమో 7000 సార్లు, రాహుకేమో 18,000 సార్లు వాళ్ళ యొక్క సంఖ్యలు ఉంటాయి. అంటే మంత్రజపం, ఆ మంత్రజపాన్ని చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జపాన్ని ఆచరిస్తూ నేను సెప్టెంబర్ 1వ తేదీన విశేషంగా ఈ స్వామివారికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమం. ఎందుకంటే సంతానపరంగా విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయి, వివాహ ఆటంకాలు, కుజదోషాలు ఉన్నవాళ్ళు, జాతకంలో రాహుదోషాలు ఉన్న వాళ్ళకి వివాహాలు కావు, వివాహమై కూడా అన్యోన్య దాంపత్యం చెదిరిపోవటం, కోర్టు సమస్యలు, వీళ్ళందరి కోసమే నేను చేస్తున్నానమ్మా. మంచి జరిగే వాళ్ళకి అవసరం లేదు, చెడు జరిగే వాళ్ళ కోసమే ఒక గురువుగా నేను ఏదైనా చేయగలిగింది నేను అదొక్కడే. కాబట్టి రుణబాధలు అధికంగా ఉన్నవాళ్ళు, ఊరికినే ఏదో ఒకటి చేసేసుకోవాలి, లేకపోతే ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రమాదాలు జరిగేవాళ్ళు, వీళ్ళ కోసమే చేస్తున్నాను. కాబట్టి
ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకరీత్యా ఇబ్బందులు ఉన్నా, ఇందాక చెప్పినటువంటి నక్షత్రాల వారు, రాసుల వారు, దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు ఉంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను ఈ 18 రోజులు విశేషంగా చేసిన జపము ఆచ్ఛాదన చేసి చిన్న కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమని నేను వారికి అందజేస్తాను. అది నేను ఇచ్చాను కదా అని చెప్పి ఇంట్లో పెట్టేసి వదులుకోకూడదమ్మా. దానికి మళ్ళీ వాళ్ళు నిత్యము కూడా చిన్నదే ఆ స్వామివారికి నేను ఒక మంత్రం ఇస్తాను. ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో వారికి ఆ మంత్రాన్ని కనుక వారు స్వామివారికి నిత్యము అభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి తామస గుణాలు పోతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంటుంది. రుణబాధలు ఉన్నవాళ్ళు రుణ విమోచనం అవుతుంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా నెరవేరుతాయి. జాతకంలో జరగకూడని సందర్భాలు ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహమే వీరికి సదా రక్ష అని నేను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కూడా ఈ యొక్క స్వామివారి ప్రతిమలు తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించి తర్వాత వీళ్ళకి నేను అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. హోమం మన జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో విశేషమైనటువంటి హోమం చేస్తాను. ఎవరైనా సరే హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు హ్యాపీగా. దూరంగా ఉన్న వాళ్ళకి నేను వీడియో పంపిస్తాను. ఏదైనా సరే చేయించుకోవాలనే మనస్సంకల్పం ఉండాలి. ఎవరు ఆటకాయతనంగా ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే నమ్మి పూజ చేయించుకోవాలనుకున్నారో వారు మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్షన్ నాకు తెలుసు కాబట్టి, ఎన్నో జాతక పర్యవేక్షణలు చూస్తున్నాను కాబట్టి, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను చేసే పూజా ఫలితము వారికి 100% వెళ్ళటానికి వారి నుంచి కూడా నమ్మకం అదేవిధంగా ఉండాలమ్మా. కాబట్టి ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. పర్సనల్గా నేనే మాట్లాడతాను. వారి సమస్య తెలుసుకొని దానికి తగ్గట్టుగా సంకల్పం ప్రిపేర్ చేసుకొని ఆ స్వామివారి 18 రోజుల యొక్క పూజ, ఈ గ్రహ పూజ, అట్లాగే అభిషేకము ఆ స్వామివారికి, అది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేయించి అది వాళ్ళకి పంపించటం. ఇది లాంగ్ ప్రాసెస్. దానికి సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా గురుగారు ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలియజేయండి. ఆగస్ట్ 2 తారీఖు నుంచి సెప్టెంబర్ 18 తారీఖు వరకు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి అన్నీ కూడా మంచి జరుగుతాయి అని అంటారు? అమ్మ, కుజుడు 6వ స్థానంలోకి రావటం ఓకే, మనకి గోచార ఫలితాల రీత్యా 6వ స్థానము గొప్ప స్థానం కుజుడికి. కానీ ఇక్కడ ద్వితీయ రాశిలో అంటే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు కుజుడిస్తాడు ఒక 18 రోజుల కాలం. అంతకుముందు దాదాపు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 11వ తేదీ ఈ 9 రోజుల కాలము 10 రోజుల కాలము కూడా ఆయన యొక్క సొంత నక్షత్రంలో ఉండి మకర రాశి వారికి, విద్యార్థులకి, ఎవరైతే గనక ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళకి, అట్లాగే ఇంకా ఉన్నతమైనటువంటి చదువులు చదవటానికి లేదా ఇంటర్వ్యూలు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ యొక్క స్వశక్తి, సొంత నిర్ణయాలు కాపీ కొట్టకుండా వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్తో కనుక జాగ్రత్తగా రాశారనుకోండి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఏ దేవుణ్ణో పట్టుకొని మీరు ఎగ్జామ్ రాయటానికి ముందు ఏదో ఒక దేవుణ్ణి ఆరాధన చేసుకొని, ఒక దుర్గాదేవిని ఆరాధన చేసుకున్నారనుకోండి, ఉద్యోగంలో విశేషమైనటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. లేకపోతే చదువుకునే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ రాసుకున్నారో వారు మనకి కంపల్సరీ ఈ కార్తికేయ స్తోత్రం అని ఉంటుంది, కార్తికేయుడిది. అది చదివినా కూడా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే తిరుగు ఉండదు. అట్లాగే కుటుంబంలో కూడా ఏది మాట్లాడినా అంటే ఒక వెహికల్ గురించో, లేకపోతే ఒక ఇంటి గురించో, పిల్లల చదువుల గురించో, ఏదో రకంగా, లేకపోతే అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు, అన్నగారి ఆస్తి సరిగ్గా, అన్నగారు ఏదైనా వీరి పరంగా గొడవలు పెట్టుకోవడం ఆస్తుల పరంగా, వీరికి ఏంటంటే కుటుంబంలో కొంచెం మానసిక స్పర్ధల వల్ల కూడా శత్రుత్వ విభేదాలు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది మకర రాశి వారికి. అట్లాగే ప్రయాణాలలో కూడా ధనము విచ్చలవిడిగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చోటుకి వెళ్దాం అనుకుంటారు ప్రయాణంలో, కానీ అది కాస్త చుట్టూ తిరిగి ఇంకా 4 క్షేత్రాలు లేకపోతే 4 స్థానాలకు వెళ్ళేసరికి ఏమవుతుంది, 20,000 పెట్టుకున్న వాడికి 28,000 ఖర్చు అవుతుంది. ఆ 8,000 అప్పు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు ఏం చేస్తాడు, ఫోన్ చేస్తాడు బంధువుల్లో, ఎవరైనా డబ్బులు ఎలా తెలిసినోడికి ఫోన్ చేసి డబ్బులు 10,000 రూపాయలు నేను మళ్ళీ ఇస్తానంటాడు. ఆ అప్పు తీరదో సావదు మళ్ళీ వీడికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే డెస్టినేషన్ అనుకున్నారో మకర రాశి వారు అక్కడికే వెళ్ళి రండి. అంతేగాని అక్కడ అదేది వర్షాకాలం కాబట్టి ఆ జలపాతాలు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఈ దేవాలయం ఉందని వెళ్ళారనుకోండి, కొంచెం ఆర్థికంగా కష్ట నష్టాలు ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళు కొంతమంది కష్టపడితే కనుక తండ్రి యొక్క సహకారం వల్ల కానీ, లేకపోతే వీరు చేసేటటువంటి ఉద్యోగం కొంతమందికి అయిపోయి రిటైర్డ్ అయిన తర్వాత డబ్బు వస్తుంది. ఆ డబ్బు వల్ల కానీ వీరికి ఉన్నటువంటి కొంత
అప్పులు ఏమన్నా ఉంటే అవి కూడా తీర్చుకునే పరిస్థితి ఈ మకర రాశి వారికి కలగటానికి అవకాశం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య సెగలు ఇంకొంచెం ఎక్కువయ్యి కుటుంబంలో విపరీతమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానపరమైనటువంటి నష్టాలు దోషాలు ఎక్కువగా ఉంటాయి. సంతానపరమైనటువంటి నష్టాలు దోషాలు అంటే వాళ్ళు సరిగ్గా స్కూల్స్కి వెళ్ళకపోయినా, వాళ్ళు ధనం ఎక్కువగా ఖర్చు పెట్టినా, వాళ్ళు అవసరం లేని టైంలో నాకు బండ్లు కావాలని కార్లు కావాలని చెప్పి సౌఖ్యాలు కోరుకుంటున్న ఈ యొక్క మకర రాశి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. దానివల్ల ఏంటంటే సంతానానికి వీళ్ళకి మధ్య కాస్త పొరపాట్లు వచ్చేస్తాయి. అంటే ఆ ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇల్లు కట్టుకోవాలనుకున్నా అప్పులు చేస్తారు. ఇప్పుడు ఈ పొజిషన్లో వీళ్ళు స్థలం కొనాలన్నా అప్పులు చేస్తారు. కానీ తీరతాయో లేదో ముందు మీరు ప్లాన్ చేసుకోండి. ఇది కమ్యూనికేషన్ మంచిగా లేదు వాళ్ళిద్దరి మధ్య, కుజరాహుల మధ్య. జాతకంలో ఇంకేదైనా సిస్టమ్ ఆపరేట్ అయిందనుకోండి, ఈ జీవితాంతం అప్పుల్లో వాళ్ళు అక్కడెక్కడే ఆ సుడిగుండలు ఎదుగుతారు. అసలైన ప్రపంచాన్ని చూడలేని పరిస్థితి మకర రాశి వాళ్ళు. కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో మీరు ఏదైనా సరే మీకున్న నాలెడ్జ్ని, చదువుకున్నటువంటి ఆ నాలెడ్జ్ని, ఇప్పుడున్నటువంటి లౌక్యాన్ని కనుక కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలిగి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ యొక్క సహకారాలు తీసుకుంటే మంచి ఉద్యోగ లాభస్థితి కలుగుతుంది. దాని ద్వారా అరే ఇన్నాళ్ళకి నేను అనుకున్నటువంటి సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగాన్ని పొందాను అనే భావన కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ద్వారా, ఇంకోటమ్మ ఆరోగ్యరీత్యా ఎవరైనా ఇబ్బందులు పడితే అది తగ్గక ధనం కూడా ఖర్చు అయ్యి విపరీతమైనటువంటి హాస్పిటలైజేషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త రోగాలు కూడా వీరికి పరిచయం అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, కుటుంబంలో మాటరీత్యా ఇబ్బందులు, ఏది మాట్లాడినా తగవులు, కొట్లాటలు, అన్నదమ్ముల మధ్య అయితే కనుక సమస్యాత్మకం అనే చెప్పుకోవాలి మకర రాశి వారికి. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.